నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు నంద్యాల మీడియా. నంద్యాల జిల్లా అయ్యలూరు గ్రామంలో టీడీపీ కార్యకర్త షేక్ అబ్దుల్ రషీద్ అనారోగ్యంతో మృతి చెందారు. కార్యకర్తే అధినేత అని మంత్రి నారా లోకేష్ అన్ని బహిరంగ సభల్లో చెప్తున్నారు అని, అలాంటిది మా అయ్యలూరు గ్రామంలో షేక్ రషీద్ అనే కార్యకర్త అనుకోకుండా అనారోగ్యంతో చనిపోయాడు అని, అతని కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి అని గ్రామస్తులు కోరారు. అదేవిధంగా రషీద్ అనే వ్యక్తి అయ్యలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కోసం దాదాపుగా 200 మందికి పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారని, మొదటి నుండి టీడీపీ కార్యకర్తగా ఉన్నాడని, అయితే ఆ కుటుంబానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదని వారు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలు టీడీపీ పార్టీకి ముఖ్యమని చెబుతూ ఉంటారని, అలాంటిది ఆ కుటుంబానికి టీడీపీ పార్టీ న్యాయం చేయాలి అని వారు అన్నారు. నిజమైన టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవడం చాలా అవసరం అన్నారు. రషీద్ కుటుంబాన్ని మంత్రి ఫరూక్ కుమారుడు ఫయాజ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని ఆయన తెలిపారు. ఆయన జ్ఞాపకార్థం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము అని, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఇంతియాజ్, ఉపాధ్యక్షులు రెహమాన్, కార్యదర్శి మున్నా, యూత్ లీడర్ ఆన్జర్ మరియు మిత్రుడు శివారెడ్డితో పాటు అయ్యలూరు తెలుగుదేశం కార్యకర్తలు తెలిపారు. ఊరికే వచ్చి చూసిపోయినారు. అందువలన మేము కార్మికులల్లా ఐలూరు యూత్ యువసేన భవన నిర్మాణ కార్మికులల్లా మనం ఒక ప్రోగ్రాం పెట్టాలనుకున్నాము. ఇంకా మనం చెప్పేది ఏమంటే, ఇట్లా మన ముస్లిమ్స్ మైనార్టీ తరపు నుంచి చాలా మంది చనిపోతున్నారు, అయినా కానీ వస్తున్నారు. యా నాయకులైనా కానీ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. దానివల్ల ఏం లాభం లేదు. నాయకుడు ఇట్లా తిరిగినాడు, దానికి ఏం పరిష్కారం అనేది ఎవరు చూపించడం లేదు. ఏమంటే మనం లేబర్స్ అల్లా కూకొని అన్నదానం పెట్టాలని అనుకున్నాము. ఇది మన లేబర్ తరపు నుంచి మనం కొత్తగా పెట్టాలనుకుంటున్నాము. ఒక నాయకుడు చనిపోయినాడంటే వానికి పట్టించుకునే నారదుడే లేడు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఒక నాయకుడు అనేవాడు గట్టిగా నిలబడాలా, గట్టిగా సాధించాలంటే యువకులకు పైకి తేవాలన్నా కానీ, యువకులకు ముంచాలన్నా కానీ ఈ నాయకులే వల్లనే మనం జరుగుతుంది. ఏమంటే ఈ నాయకులకు మనం ఖండించడం ఏమంటే, వాడు కండువ కప్పితే వాని వల్ల తిరుగుతారు, వీడిని కండువ కప్పితే వీని వల్ల తిరుగుతారు. ఆ కండువలు కప్పడం అవసరమే లేదు. ఒక ఐలూరులో ఒక కార్మికుడు 5 అంతస్తుల నుంచి కింద పడినాడు, వానికి పట్టించుకునే నారదుడే లేడు. మనం అంతా చందా చేసినాము, తలా 300, 500 చందా చేసినాము. మైనార్టీ గురించి ఎవరు వచ్చినా కానీ ఐలూరు యూత్ నుంచి మనం మాట్లాడుతున్నాము. ఎవరికి సాయం కావాలంటే వాళ్ళకి ఇస్తున్నాము. రక్తదానం డొనేషన్ కానీ మనం చాలా చేసినాము. మనం ఇప్పుడు సొంతంగా మన లేబర్స్ మనం వచ్చి అన్న ఇది ఒక సాయం చేద్దామన్నా అంటే, నేను వచ్చిన వాళ్ళ అమ్మడి నేను సాయం చేయని కానీ నేను కానీ ముందుకు వచ్చిన తరపు నుంచి ఏ నాయకుడు కానీ ఎవరు వచ్చినా కానీ ఊరికే మన వాడు అని భుజం తట్టేసి బతికినప్పుడు మన వాడంటారు కానీ చచ్చిపోయినాక ఒకటి పట్టించుకోవడం లేదు. రేకుల షెడ్లలోనే ఉండాడు ఆయన. ఇప్పుడు అదే టీడీపీలో ఉండారు, ఇప్పుడు ప్రభుత్వం ఉండారు. ఆయనకు సహకారం చేయాలని మేము అలా నమస్కారం చేస్తున్నాం. అయ్యా, ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ ఎదురుగా మన అన్న రషీద్ అన్న మన సొగురులు అయినారు 3 రోజుల కిందట. తరపు నుంచి మనము అన్నదాన కార్యక్రమం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మనం రావడం జరిగింది. మనము అయ్యలూరు భవన నిర్మాణ కార్మిక సంఘం మనం ఎంతమంది ఉన్నాం, మనం దాదాపుగా మనకు ఐలూరులో తలుచుకుంటే కనీసం 100 మంది ఉన్నారు. మనం భవన సంఘము మన రషీద్ అన్న ఇటుకలు తోలి మనం మీరు విచారించుంటే మీకు తెలిసింటుంది. మన ట్రాక్టర్లు 2 ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు సొంత ఇండ్లు ఇప్పుడు ప్రజెంట్ మీరు పోయి చూసినా కానీ మన ఇండ్లు లేదు. ఇది అనే వల్ల కారణం వల్ల మన చచ్చిపోయినాడు. మనకు దేవుని మనకు ఆత్మశాలని చేరుకుస్తున్నాము. అయినా కానీ ఒక 3 రోజుల తర్వాత వాళ్ళకు పరామర్శించడం జరిగింది. ఆయనకు సొంత ఇండ్లు రేకులు కూడా లేవు. ఆయనకు అంత కృషి చేసినాడు టీడీపీ తరపు నుంచి. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమైనా డిమాండ్ జరగాలని మనము భవన నిర్మాణ ఐలూరు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయన కృషి ఎన్ని వేల మనకు గుర్తించదగినది. మనకు మసీద్ కాడ ఉండి ఏమరా ఎట్టపోతున్నా పలికించే మనకు ఆ విధానం మనిషి ఇప్పుడు మన మధ్యన లేడు. మన అంశం అన్న చెప్పినట్టు ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన యూత్ ఒక్క మాటల్లో ఉండి ఆయనకు న్యాయం జరుగుతున్నా కానీ ఐలూరు భవన మేము డిమాండ్ చేస్తున్నాము. ఫ్రెండు చాలా అబ్దుల్ రషీద్ నా క్లోజ్ ఫ్రెండు, చాలా ఫ్రెండ్షిప్. మేము బాగా మాడుతున్నాము, అట్లా బాగా సంతోషంగా ఉన్నాము. అతని పోయిన వల్ల మాకు బాధాకరంగా ఉంది అంతే.
ఏం లేదు. ఆయనకు రేపు మధ్యాహ్నము సహకారం మేము చేసి రేపు మధ్యాహ్నం భోజనాలు పెట్టాలనుకున్నాము అంతే. మా తరపు నుంచి మా తరఫు మేలు చేయాలి.